బ్రేకింగ్ చూస్తున్నాం. శశికళ క్యాంప్ లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? శశికళ సమావేశానికి హాజరైంది 87 మంది ఎమ్మెల్యేలేనా? పనీర్ సెల్వం దగ్గర ఉదయం నుంచి 3 ఎమ్మెల్యేలే కనిపించారు. మిగతా 43 మంది శాసన సభ్యులు ఎక్కడికి వెళ్లారు? అన్నాడీఎంకేలో ఏం జరుగుతోంది? పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. అత్యవసరంగా ఎమ్మెల్యేలను సమావేశానికి హాజరు కావాలంటూ శశికళ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీ కార్యాలయానికి వచ్చారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన తర్వాత అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి పార్టీ ప్రతినిధులందరూ కూడా మీడియాతో మాట్లాడారు. 131 మంది ఎమ్మెల్యేలంతా ఇక్కడే ఉన్నారు. 3 ఎమ్మెల్యేలు మాత్రమే అందుబాటులో లేని కారణంగా ఇక్కడికి రావాలని మధ్యాహ్నం ప్రకటన చేస్తే, అయితే ఆ తర్వాత తెలుసుకున్నటువంటి విషయాలను బట్టి చూస్తే అక్కడ హాజరైంది కేవలం 87 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. మిగిలిన 43 మంది ఎమ్మెల్యేలు క్యాంప్ ఏదైతే కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఉందో ఆ సమావేశానికి పూర్తిగా కూడా హాజరు కాలేదు. అయితే అందరినీ కూడా ఎమ్మెల్యేలందరూ వచ్చినట్టు నమ్మించే ప్రయత్నం చేశారు. పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా కుర్చీల్లో కూర్చోబెట్టి ఆ విజువల్స్ కూడా వారే జయటీవీ సంబంధించినటువంటి కెమెరామెన్లు తీసి మీడియాకు కూడా అందిస్తే అందరూ ఎమ్మెల్యేలు వచ్చారని అందరినీ కూడా ఒక భ్రమ కలిగించే ప్రయత్నం చేశారు. కానీ కొద్దిసేపటి క్రితం తెలిసినటువంటి విషయం ఏంటంటే అన్నాడీఎంకే కార్యవర్గం ఏదైతే సమావేశమైందో పోయస్ గార్డెన్ లో మిగిలినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో వారంతా కూడా తిరిగి రప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఎవరు అందుబాటులో లేనటువంటి పరిస్థితి. దీంతో ఒకసారిగా అసలు విషయం బయటపడింది. వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య కంటే కూడా ఎక్కువగా తమకు మెజారిటీ ఉంది, వచ్చిన వారంతా కూడా ఎమ్మెల్యేలని నమ్మించే ప్రయత్నం చేశారు. సో మరోవైపు మీడియాకు మాట్లాడినటువంటి పన్నీర్ సెల్వం చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే మాకు పూర్తి నమ్మకం ఉంది, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నటువంటి అవసరమైనటువంటి అన్ని అవకాశాలు మాకున్నాయని పన్నీర్ సెల్వం చాలా ధీమాగా చెప్పడంతో అసలు విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఎవరు పూర్తి స్థాయిలో అన్నాడీఎంకే నేతలు చెప్తున్న విధంగా కూడా సమావేశానికి హాజరు కాలేదని దీంతో తెలుస్తుంది. సో మొత్తం మీద ఇప్పుడు మిస్ అయినటువంటి 43 మంది ఎమ్మెల్యేలు ఎవరు ఎక్కడ ఉన్నారు? పన్నీర్ సెల్వం ఏదైనా రహస్య క్యాంప్ ఏర్పాటు చేశారా, లేదంటే వాళ్ళంతా అందుబాటులో లేకుండా రేపు ఒకవేళ మారేటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో వారందరూ కూడా పన్నీర్ సెల్వంకు మద్దతుగా నిలవబోతున్నారనేది ఇప్పుడు శశికళ వర్గంలో నెలకొన్నటువంటి కొత్త ఆందోళన. సో మొత్తం మీద అయితే 134 మంది ఎమ్మెల్యేలు 87 మంది ఎమ్మెల్యేలు మాత్రమే శశికళ క్యాంప్ లో ఉన్నారు. మిగిలిన వారు ఎక్కడున్నారనేది ఇప్పుడు తెలియని విషయంగా మారిందని చెప్పారు. మురళి, ఎవరికి వారు బలాలు చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఉదయం మీడియాను కూడా తప్పుదారి పట్టించారు శశికళ వర్గం ఎమ్మెల్యేలు, శశికళ వర్గం గ్రూప్ అంతా కూడా. ఇప్పుడు శశికళ వర్గం నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తోందా? రేపు ఢిల్లీ వెళ్తున్నారంటున్నారు, అలాగే రేపు మధ్యాహ్నానికి గవర్నర్ వస్తారు అంటున్నారు. ఒక క్లారిటీ ఏమైనా వస్తోందా? సాయంత్రం వరకు అయితే ఎమ్మెల్యేలందరితో కలిసి ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిసి జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా వివరించి, గవర్నర్ అపాయింట్మెంట్ దొరకడం లేదు, గవర్నర్ అందుబాటులో లేని కారణంగా మాకున్నటువంటి మద్దతు ప్రకారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్రపతిని కలిసేందుకు వీళ్ళంతా కూడా సిద్ధమైతే ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి ఈ విషయాలు బట్టి చూస్తే అంతమంది సభ్యులు కూడా ఉన్నటువంటి పరిస్థితి లేదు. మరోవైపు పన్నీర్ సెల్వం కూడా దీనిపైన చాలా స్పష్టంగా చాలా ధీమాగా ఉన్నారు. సో ఇవన్నీ చూస్తుంటే కనుక మనకు ఖచ్చితంగా అర్థమవుతోంది రేపు గవర్నర్ కూడా ఒకవేళ ఢిల్లీకి రాష్ట్రపతిని కలిసే అవకాశం కూడా ఉంటుందా లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే సాయంత్రం వరకు కూడా గవర్నర్ పర్యటనపై సందిగ్ధత నెలకొంటే ఆయన రేపు మధ్యాహ్నం చెన్నైకి రాబోతున్నారన్నటువంటి ఒక సమాచారం కూడా ఉంది. ఒకవేళ గవర్నర్ వస్తే కనుక చెన్నైలోనే గవర్నర్ని కలిసేటువంటి అవకాశం ఉంది. సో అప్పుడు రాష్ట్రపతిని కలిసేందుకు ఢిల్లీ పర్యటన కూడా శశికళ వర్గం రద్దు చేసుకునేటువంటి అవకాశం ఉంది. మరోవైపు శశికళ వర్గం గవర్నర్ని కలిస్తే ఇప్పటికే పన్నీర్ సెల్వం ప్రకటించాడు, గవర్నర్ని కలుస్తాను, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు మద్దతు ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఉంది, తమకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతానని ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో మొదట శశికళ వర్గం కలిస్తే ఆ తర్వాత పన్నీర్ సెల్వం కూడా కలవబోతారన్నటువంటి విషయం కూడా కొంత ఆసక్తికరంగా మారింది. కలిసే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రైట్. శశికళ మాట్లాడిన వైనాన్ని కనుక చూస్తే బెదిరిస్తున్నట్టుగానే కనిపిస్తోంది. దీన్ని ఎలా చూడాలి? రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తూ ఉన్నారు? శశికళ కోసం రాజీనామా చేసి అదే శశికళతో తిరుగుబాటు ధోరణి వ్యవహరించినటువంటి పన్నీర్ సెల్వం తనకున్నటువంటి అవకాశాలేంటో, తను వెళ్తున్నటువంటి వ్యూహాలేంటో తనకు తానుగా పూర్తిగా ధీమాతో ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో శశికళ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు తమ వద్ద ఉన్నారని చెబుతున్నప్పటికీ కూడాను పూర్తి స్థాయిలో మెజారిటీని చూపించుకునే ప్రయత్నాల్లో విఫలమవుతారన్నటువంటి ధీమా, తనకు పూర్తి మద్దతు వస్తుంది. ఇప్పటికే ఆమెకు 43 మంది ఎమ్మెల్యేలు దూరం అయితే మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఒకవేళ ఆమె ఏర్పాటు చేసినటువంటి క్యాంపులో ఉన్నప్పటికీ ఎప్పుడైతే బల నిరూపణ కార్యక్రమం ఉంటుందో ఆ సమయానికి నమకు పూర్తి మద్దతు ఉంటుందనేటువంటి
మాటలను ఆయన చెప్తున్నటువంటి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. సో రేపు గవర్నర్ ని కలుస్తారా, లేదంటే ఇప్పటికే శుక్రవారానికి ఈ కేసుకు సంబంధించినటువంటి అక్రమాస్తుల తీర్పు గనక బయటకు వస్తే అప్పుడు జయలలిత అక్రమాస్తులకు సంబంధించినటువంటి A2గా ఉన్నటువంటి శశికళ అక్రమాస్తుల కేసులో కనుక పూర్తిగా వ్యతిరేకత వస్తే తనకు శిక్ష పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అప్పుడు పూర్తిగా పరిస్థితులు మారిపోతాయని ఇప్పటికే పన్నీర్ సెల్వం వర్గం కూడా భావిస్తోంది. రైట్ మురళి, థ్యాంక్ యూ సో మచ్. సినిమా ట్విస్ట్లకు తలదన్నే రీతిలో తమిళ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి.